ఎండలు మండుతున్నా కొట్లాటలు భయపెడుతున్నా ఏపీలో ఓటరు చైతన్యం వెలివిరిసింది. భారీగా ఓటింగ్ పర్సెంటేజ్ అయితే నమోదైంది. అభ్యర్థుల భవితవ్యం వాళ్ల గెలుపోటములు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. గెలుపెవరిది ఓటమెవరిది తెలియాలంటే 41 రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈవీఎంల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నంలోని స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎలాంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు ఈ కౌంటింగ్ అనంతరం పోలింగ్ స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా జిల్లా కేంద్రాల్లోనే పెట్టాల్సి ఉంది. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్కి ఆనుకునే కౌంటింగ్ ఏర్పాట్లు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ఎలక్షన్ గైడ్ లైన్స్ స్పష్టంగా చెప్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు అన్ని చోట్ల కూడా జిల్లా కేంద్రాల వద్దే ఈ పోలింగ్ అనంతరం ఈవీఎంలను తీసుకొచ్చి జిల్లా కేంద్రంలోనే భద్రపరుస్తున్నారు. కౌంటింగ్ కూడా జిల్లా కేంద్రాల్లోనే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో ఈ స్ట్రాంగ్ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్ని అంటే భద్రపరిచినటువంటి ఈవీఎంలు భద్రపరిచిన రూమ్ పక్కనే ఆనుకుని కౌంటింగ్ కూడా ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు ఇక్కడ 3 అంచెల భద్రతా ఏర్పాట్లు అంటే తొలి దశలోనే మనకి ఎన్నికలు అవ్వటం జరిగింది. తర్వాత మే 23న కౌంటింగ్ అంతవరకు కూడా చాలా స్ట్రాంగ్ సెక్యూరిటీ నడుమ భద్రపరచాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే చూసినట్లయితే 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం 7 ప్లటూన్ల సిఆర్పిఎఫ్ బలగాలను, 4 ప్లటూన్ల ఏపీఎస్పీ ప్లటూన్స్, అదేవిధంగా సివిల్ పోలీస్ 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్కి వెళ్లే ముందు కూడా ఇక్కడ చూసినట్లయితే మెటల్ డిటెక్టర్స్ని పెట్టారు. లోపలికి వచ్చేవాళ్ళని కూడా ప్రత్యేకించి ఇక్కడ తనిఖీ చేశాక లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇంకా ఈవీఎంలు ఇంకా స్ట్రాంగ్ రూమ్స్కి వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా అటు ఏజెన్సీ నుంచి కూడా రావాల్సి ఉంది. అటు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరులో అయితే ఈ రాత్రికి నిన్న రాత్రి ఆ నియోజకవర్గ కేంద్రాల్లోనే భద్రపరిచారు. ఈరోజు మార్నింగ్ ఉదయం 10 గంటలకి అవి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. భారీ భద్రత నడుమ అవి చేరుకోనున్నాయి ఏయూకి. ఇక 9 నియోజకవర్గాలకు సంబంధించి రాత్రి నుంచి కూడా ఇక్కడికి ఏయూకి రావడం జరిగింది. మిగిలిన 6 చోట్ల కూడా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోనే భద్రపరిచారు. ఈరోజు ఉదయం నుంచి కూడా అవి ఈవీఎంలు ఏయూకి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం ఒకటికొకటిగా చూసినట్లయితే వస్తున్నాయి. కింద స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఇది కౌంటింగ్ హాల్ ఒకటి, పక్కనే వీటిని స్టోర్ చేసేందుకు ఈ రూము. ఈ విధంగా రెండింటిని కూడా భద్రపరిచారు. ఇక్కడ చూస్తే యలమంచిలికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ ఇది. చూస్తే అన్నీ కూడా సీజ్ చేసినటువంటివి, లక్క సీల్ ఉండి సీజ్ చేసినటువంటి ఈవీఎం ప్యాడ్స్ వచ్చాయి. చూసినట్లయితే లోపలికి నెంబరింగ్స్ ఇచ్చుకుంటున్నారు. ఇటు బాక్సుల మీద నెంబరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా వారీగా సెల్ఫ్ల్లో కూడా కౌంటర్స్ వారీగా నెంబరింగ్స్ ఇచ్చుకున్నారు. దాని ప్రకారంగానే భద్రపరుస్తున్నారు. ఇదంతా పూర్తయిన అనంతరం వీటికి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులను అందరి సమక్షంలోనే ఈ తలుపులకు సీజ్ చేస్తారు. సీజ్ చేసిన అనంతరం కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతుంటుంది. అయితే విశాఖకు సంబంధించి ఇక్కడ ఏయూ ప్రాంగణంలో స్ట్రాంగ్ రూమ్స్ని ఏర్పాటు చేస్తే అటు విజయనగరానికి సంబంధించి 4 చోట్ల విజయనగరం జిల్లా కేంద్రంలోనే 4 చోట్ల స్ట్రాంగ్ రూమ్స్ని ఏర్పాటు చేశారు. ఒకటి అటు ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, లెండి ఇంజనీరింగ్ కాలేజ్, జేఎన్టీయూ, తర్వాత పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ 4 చోట్ల ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి హెచ్ఎర్లలోని శివాని ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద స్ట్రాంగ్ రూమ్స్ని కౌంటింగ్కి కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చూస్తే 3 అంచెల భద్రత నడుమ ఈ ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఇప్పటికీ కూడా అంటే అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. విశాఖలోనే దాదాపు 200 ప్రాంతాల్లో రాత్రి 12 వరకు కూడా పోలింగ్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉదయం ఇక్కడికి రావడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. చూసినట్లయితే పటిష్ట భద్రత నడుమ ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్లో వీటన్నింటినీ కూడా స్టోర్ చేస్తున్నారు.